మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రతి శనివారం మానక తండ్రి ప్రతిష్ఠింపబడిన మందిరములో జరుగుతున్న ఉపవాస ప్రార్థనను బట్టి మీ నామానికి మహిమకరంగా జరగటానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు, రాబోతున్న వారిని బట్టి మీకు వందనాలు. ఆదివారం వచ్చే ప్రతి వారిని కూడా మరి ఉపవాస ప్రార్థనకి రావాలని నీ సేవకునిగా ప్రకటిస్తున్నాను. చాలామందిలో కొద్దిమంది అయినా అయ్యా నీ వాక్యానికి, దైవజనుని చెప్పిన మాటకు భయపడి విధేయత కలిగి మందిరానికి వస్తున్నారు. రాని వారు ఎవరైతే ఉన్నారో వారిని మీరే అయ్యా గద్దించండి, వారితో మీరు మాట్లాడండి. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన వారు ఉండటానికి సహాయం చేయండి. కృపాసత్య సంపూర్ణుడా, నీ సన్నిధిలో నాటబడిన అనుభవంలో మేము ఉండటానికి సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచండి. కృపాక్షేమం దయచేయండి. వాక్యాన్ని సిద్ధపడుతుండగా నీ వాక్యం వినడానికి మా హృదయాలను సిద్ధపరచుకునిచుండగా నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని, నీ వాక్యము ద్వారా మాతో అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి శనివారం తమ్ముడు నవీన్ కూడా దేవునికి వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు. అలా వచ్చే శనివారం తమ్ముడు మాట్లాడతారు. ప్రతి శనివారం కూడా అవకాశం ఇస్తాను. కొన్ని వారాల్లో దేవుని కృపను బట్టి నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి నేను కూడా ఆయా సమయాల్లో మాట్లాడుతూ ఉంటాను. మరి దేవుని మహాకృప. మరి ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన వాక్య సందేశం ఏంటంటే బుద్ధి. చెప్పండి, బుద్ధి. పరిశుద్ధ గ్రంథంలో బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, బుద్ధి లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారనే విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. వాటిని వెలికి తీస్తే చాలా విలువైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అనగానే మనకి గుర్తుకొచ్చే ఉపమానం ఏంటి? 10 మంది కన్యకలు గుర్తొస్తారు. ఎందుకంటే 10 మందిలో 5గురు ఎవరు? బుద్ధి గలవారు. 5గురు ఎవరు? బుద్ధి లేనివారు. ఆల్రెడీ స్త్రీల వర్తమానాలు చెప్పినప్పుడు 87వ అంశంగా నేను ఈ సందర్భాన్ని చెప్పాను. 10 మంది కన్యకలు. 10 అంటే పరీక్షకు సాదృశ్యం. పిల్లలకి విద్యా విషయాల్లో కూడా 10th క్లాస్ పరీక్షగా పెడతారు. అలాగే దానియేలు గ్రంథంలో నపుంసకుల అధిపతితో దానియేలు అంటాడు, ఈ 10 దినములు మమ్మల్ని పరీక్షించండి. 10 అనేది పరీక్షకి సాదృశ్యం. అలా కొన్ని సందర్భాలు, కొన్ని అనుభవాలు చెప్పాను 10 గురించి. 10 అనేది పరీక్షకు సాదృశ్యం. కన్యక అనేది పవిత్రతకు సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. ఈ మాటలు తెలియజేశాను. అలాగే పెండ్లి కుమారుని ఆలస్యం గురించి చెప్పాను. తర్వాత దివిటి అంటే ఏంటో చెప్పాను, సిద్ధి అంటే ఏంటో చెప్పాను. అలాగే నూనె అనగా చమురు, ఏమండి నూనెకి సాదృశ్యం ఏంటో చెప్పాను. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి మరలా ఈ విషయాలు చెప్పాలనుకోవట్లేదు. చెప్పనటువంటి విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి 10 మంది కన్యకల గురించిన వర్తమానం ఒకవేళ మీరు వినకపోతే, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారైనా మీరైనా వినకపోతే, స్త్రీల వర్తమానాల్లో ప్లేలిస్ట్లో 87వ వర్తమానం 10 మంది కన్యకల గురించి ఉంటుంది. దయచేసి దాన్ని వీక్షించండి. ఇంకా మిగిలినటువంటి విషయాలు ఈరోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే బుద్ధి గలవారు ఏం చేస్తారు, బుద్ధి లేని వారు ఏం చేస్తారు. ఈ మాట చెప్పినప్పుడు బైబిల్లో నుంచి అయితే ఉపమానం గుర్తు వస్తుంది. భౌతికంగా లోక సంబంధంగా ఒక మాట గుర్తు వస్తుంది. ఏంటా మాట? పెద్దవాళ్ళు అనేవాళ్ళు, అరే నీ బుద్ధి బుధవారం దాకా ఉంటే ఊర్లోని పెడతాను రా అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అదొక ఉపమానం గుర్తు వస్తుంది. సరే, మనం వాక్యంలోనికి వెళ్లే ముందు అసలు బుద్ధి అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వాక్యంలోనికి వెళ్లే ముందు అదేంటో తెలిస్తేనే కదా దాన్ని మనం విచారించేది. చాలామంది సహజంగా బుద్ధి, జ్ఞానం, వివేకం, తెలివి, ఈ విషయాలు, ఈ పదాలు మనం మాట్లాడుతూ ఉంటాం సహజంగా. అయితే బుద్ధిని గురించిన పర్యాయ పదాలు మనం ఆలోచన చేస్తే, బుద్ధిని గురించిన అంటే బుద్ధి అనే మాటకి లోతైనటువంటి విషయాలు ఏమిటాయని ఆలోచన చేస్తే తెలివి అని చెప్పొచ్చు, ఆలోచన అని చెప్పొచ్చు, గ్రహింపు అని చెప్పొచ్చు, గుణము అని చెప్పొచ్చు. ఇలా కొన్ని కోణాల్లో దీన్ని వివరించడానికి అవకాశం ఉంది. ఇది ఒక్కటే బుద్ధి, దీన్నే బుద్ధి అంటారా అనడానికి లేదు. ఎందుకంటే అసలు బుద్ధిని గురించి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎన్ని రకాల బుద్ధులు ఉన్నాయో తెలుసండి. మంచి బుద్ధి ఉంది,
నిబ్బరమైన బుద్ధి ఉంది, స్వస్థ బుద్ధి ఉంది, స్వబుద్ధి ఉంది, కృతజ్ఞతా బుద్ధి ఉంది, ఇంకా కలహ బుద్ధి ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బుద్ధుల్లోనే ఎన్నో రకాలు ఉన్నాయి. కాబట్టి బుద్ధిని గురించిన రకాలు ఎన్ని ఏంటి, అవి ఏంటి అనే విషయాలు దేవుని చిత్తం అయితే ఇంకెప్పుడైనా ధ్యానం చేద్దాం. ఇది కొంచెం ఆలస్యంగా నా వెలుగులోకి వచ్చింది. నేను ఆల్రెడీ ఈ వాక్యాన్ని వారం 10 రోజులు అవుతుంది కాబట్టి ముందు ఈ వాక్యాన్ని చెప్తాను. బుద్ధి గలవారు చేసే పని ఏంటి, బుద్ధి లేని వారు చేసే పని ఏంటి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే గమనించాలి, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి శుభవార్త 25వ అధ్యాయం అదే వాక్య భాగంలో నుంచి మనం తీసుకుందాం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయారు. చాలు, ఇదంతా మనం చదువుకున్నాం. ఆల్రెడీ నేను చెప్పాను కదండి, స్త్రీలను గురించిన వర్తమానాల్లో ఇక్కడ 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చదివించాను. ఒక్కొక్క వచనంలో ఉన్న అర్థాన్ని నేను చెప్పాను. మరలా నేను దాన్ని చెప్పాలనుకుంటలేదు. ఇప్పుడు నా అంశం ఏంటంటే, ఈ అంశంలో నుంచి నేను అంశాధార ప్రసంగం చెప్పట్లా, వచనాధార ప్రసంగం చెప్తున్నాను. కొంచెం ఆలస్యంగా వచ్చారు కాబట్టి దయచేసి మరలా మీరు యూట్యూబ్లో రికార్డులో వినండి. చాలా విషయాలు ముందు చెప్పేశాను. బుద్ధిని గురించిన విషయాలు అన్నీ నేను చెప్పట్లేదు, ఒక్క బుద్ధి గురించి చెప్తున్నాను. అంటే బుద్ధుల రకాలు ఉన్నాయండి, ఉన్నాయి. నిబ్బరమైన బుద్ధి, కృతజ్ఞతా బుద్ధి, స్వస్థ బుద్ధి, కలహ బుద్ధి, రకరకాల బుద్ధులు ఉన్నాయి. వీటి గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది. మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు కాబట్టి మరలా మీకోసం రిపీట్ చేశాను. సరే, చదువుకున్న అంశంలో నుంచి బుద్ధి గలవారు ఏం చేస్తారు అనే విషయాలు 3 విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 3 విషయాలు. బుద్ధి గలవారు ఏం చేస్తారు, అసలు బుద్ధి అంటే ఏంటో చెప్పాలి. ఇప్పుడు అసలు ఆ విషయాన్ని చెప్పాను, మరలా చెప్తున్నాను. బుద్ధి అంటే తెలివి అని చెప్పొచ్చు, ఆలోచన అని చెప్పొచ్చు, గ్రహింపు అని చెప్పొచ్చు, గుణం అని చెప్పొచ్చు. ఒక ఉపమానం చెప్పాను, ఒరే నీ బుద్ధి బుధవారం దాకుంటే బూర్లు అంటే వాడు ఏంటంటే ఈ రోజున్న గుణం రేపటికి ఉండదు. ఈ రోజున్న గుణం లేనోడిని బుద్ధి లేనోడా అంటారు. గుణం లేనోడిని ఏమంటారండి? బుద్ధి లేనోడా అంటారు. ఇంకొక మాట, బుద్ధి అంటే ఏంటో చెప్తున్నాను ఉపోద్ఘాతంగా. అయితే బుద్ధి వచ్చినప్పుడు తప్పిన కుమారుడు ఏమనుకున్నాడంట, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని పశ్చాత్తాపడ్డాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి లేనప్పుడు స్నేహితులతో పాటు బయటకు వెళ్ళిపోయాడు. బుద్ధి గలవాడు ఏం చేస్తాడంటే, అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే, బుద్ధి గలవాడంటే వివేచన కలవాడు. బుద్ధి లేనప్పుడు తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. అంటే దీనికి ఇక్కడ మనం బుద్ధి అంటే ఏంటో అనే విషయాన్ని గ్రహిస్తున్నాం మనం. ఇక్కడ బుద్ధి అంటే ఏంటంటే గ్రహింపు. నా తండ్రి దగ్గర ఉంటేనే నాకు రక్షణ, నా తండ్రి ఇంట్లో ఉంటేనే నాకు క్షేమం, నా తండ్రి ఇంట్లోనే ఉంటేనే నాకు దీవెన, నా తండ్రి ఇంట్లో ఉంటేనే నాకు ఆశీర్వాదం, నా తండ్రి రెక్కల నీడే నాకు క్షేమం అనే గ్రహింపు లేదు తప్పిపోయిన కుమారుడికి. ఆ గ్రహింపు లేదు కాబట్టి బుద్ధి లేని పని చేశాడు. ఏంటి బుద్ధి లేని పని? ఇల్లు వదిలిపెట్టేసి దేశాంతరం వెళ్ళిపోయాడు, దేశ దిమ్మరగా వెళ్ళిపోయాడు. తన తండ్రి దగ్గర తన వాటా తీసుకుని ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. అది బుద్ధి లేని పని. ఇంకా చెప్పాలంటే, అరే బుద్ధి లేని పని చేస్తున్నావేంట్రా అని పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని తిడతా ఉంటారు కదండి. అంటే సరైనటువంటి చేయగలిగినటువంటి పని చేయకుండా చేయకూడని పని చేసినప్పుడు పెద్దవాళ్ళు ఈ మాట ఉచ్చరిస్తారు, ఒరే బుద్ధి లేని గాడిద, బుద్ధి లేని పనులు చేస్తున్నావేంట్రా అని. అంటే మంచి పనులు చేసేవారిని బుద్ధి గలవాడు అంటారు, చెడ్డ పనులు చేసేవారిని ఏమంటారు? బుద్ధి లేనోళ్ళు అంటారు. ఇంటి పట్టు నుండి తల్లిదండ్రుల మాటని పద్ధతిగా ఉండేవాడిని మంచోడు, మంచి బుద్ధి గలవాడు, వీడు మంచి బుద్ధిమంతుడు అని అంటారు. రోడ్లంటా తిరిగి తల్లిదండ్రుల మాట లేకుండా, ఇష్టం లేకుండా రోడ్లంటా తిరిగి ఇష్టానుసారంగా తిరిగి ఏమంటే వాడి అభిప్రాయాలు నెరవేర్చుకునేవాడు చూసారా, అది బుద్ధి లేని తత్వం. అంటే సరైన ఆలోచన, అవగాహన, గ్రహింపు లేని కారణంగా అలా ప్రయత్నిస్తున్నాడు, లేదా అలా తిరుగుతున్నాడు, అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడిని ఏమంటారంటే బుద్ధి లేనోడు అంటారు. అది సరే. బుద్ధి అంటే ఏంటో చెప్పాను. బుద్ధి అంటే ఏమండి, గుణాన్ని బట్టి, వివేచనను బట్టి, గ్రహింపుని బట్టి, గుణాన్ని బట్టి మాట్లాడేదే బుద్ధి. కాబట్టి బుద్ధి అంటే ఏంటో మాట్లాడుకున్నాం.
ఇప్పుడు బుద్ధి గలవాడు ఏం చేస్తాడు అనే విషయంలోకి మనం వచ్చాం, అసలు వాక్య సందేశంలోకి వచ్చాం. చూడండి, లూకా శుభవార్త 15వ అధ్యాయం 17వ వచనం. లూకా శుభవార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ, అక్కడ కాదు, నేనైతే ఇక్కడ, అంటే పందుల దగ్గర ఉన్నాడు ఇప్పుడు, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. దీన్ని ఏమంటారంటే మారు మనసు అంటారు. ఏమంటారంటే పాపాన్ని ఒప్పుకోవడం మారు మనసు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన స్థితిలో ఉన్నాడు. తన తండ్రి దగ్గర వాటా తీసుకుని దేశాంతరం వెళ్ళి స్నేహితులతో, అమ్మాయిలతో జలసాలు చేసి, జోదాలు చేసి, రకరకాల ప్రయత్నాలు చేసి తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చేయడానికి చేయదగ్గ పని లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రం లేదు, ఉండటానికి సరైన నివాసం కూడా లేదు. బుద్ధి లేనివాడు ఎప్పటికైనా అదే పాలవుతాడు. బుద్ధి లేనివాడు ఎప్పటికైనా అదే గతి పడుద్ది. బుద్ధి లేని పనులు ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి అదే గతి పట్టిద్ది అనడానికి తప్పిపోయిన కుమారుడు ఒక ఉదాహరణ అండి. తప్పిపోయిన కుమారుడు ఇప్పుడు పందుల పట్టు దగ్గర అసహ్యకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఒక్క క్షణం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాడు. బ్యాక్గ్రౌండ్కి అంటే తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి రాజభోగాలను అనుభవించేవాడు, తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అతని ఆలనా పాలన తండ్రి ఎలా చూసేవాడు, ఆ తండ్రి ఇంట్లో ఎలాంటి పనులు ఉండేవాళ్ళు, చక్కగా ఎంతో మర్యాదపూర్వకంగా, ఎంతో రెస్పెక్ట్ఫుల్గా, ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించాడు కదా. అదన్నీ కూడా తలుచుకుని కుమిలిపోతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది కూలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి కడుపు నిండా అన్నం ఉంది, కానీ ఇక్కడేం లేదు, తినటానికి తిండి కూడా లేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? బుద్ధి వచ్చినప్పుడు మారు మనసు పొందాడు. తండ్రి ఇంటికి రావడానికి గల కారణం ఏంటంటే ఆ వ్యవధిలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే అతని మారు మనసులోకి నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, నేను అడుగుతున్న ఒక మాట, తప్పిపోయిన కుమారుడు అయితే నేరుగా భౌతికంగా తండ్రికి దూరం అయిపోయాడు. కానీ ఇప్పుడు మనలో చాలా మంది తప్పిపోతున్నారు. ఎలా తప్పిపోతున్నారంటే భౌతికంగా కాదు, ఇంట్లో ఉండి తప్పిపోతున్నారు. ఇంట్లో ఉండి తప్పిపోతాం ఏంటి? ఈ కుమారుడు తప్పిపోయాడు, దయచేసి ఎవరికైనా కనిపిస్తే మేము ₹1,00,000 బహుమతి ఇస్తాము, ఎత్తు, పొడుగు, లేకపోతే లావు, లేకపోతే రంగు చామన్చాయ ఇని వేస్తారు కదా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి కనబడకపోతే అలాంటి సమాచారం వేస్తారు, అతను తప్పిపోయాడు అని. ఇంట్లో ఉన్నోడిని తప్పిపోయాడని ఎవరైనా ప్రకటన వేస్తారా? కానీ నేను ఈరోజు ఒక ప్రకటన వేస్తున్నా. ఇంట్లో ఉండి తప్పిపోతున్నట్టు పరిస్థితి ఎక్కడ దాకా, ఎందుకంటే ఇక్కడే చూసుకుందాం, ఈ సందర్భంలో చూసుకుందాం. చిన్న కుమారుడేమో భౌతికంగా తప్పిపోయాడండి, బయటికి వెళ్ళిపోయాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు మారుమనసు తెచ్చుకున్నాడు. దేవునికి విరోధంగా తప్పు చేశాను, తండ్రి నీకు విరోధంగా తప్పు చేశాను అని పాపని తెలుసుకున్నాడు, తన తప్పును తెలుసుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు. తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న పెద్ద కొడుక్కి సంతోషం రావాలా, దుఃఖం రావాలా? సంతోషం. చచ్చిపోయి బతికిన తమ్ముడు బతికొచ్చాడంటే తండ్రి ఎంతో సంతోషంగా, అంత దూరంగా ఉండగానే పరుగులు వెళ్ళి మెడ మీద ముద్దెట్టేసుకుని, మురుకొంపు, బట్టలు చిరిగిపోయినాయి, జుట్టంతా పెరిగిపోయింది, మాసిపోయిన గెడ్డం, చిందరవందర, చూడడానికి చిరాగ్గా ఉన్నాడు. కానీ తండ్రికి అలాంటి ఎన్ని అనవసరం. నా కుమారుడు, ఆ తప్పిపోయిన కుమారుడు అలా మెడ మీద పెట్టుకుని ముద్దెట్టేసి అబ్బబ్బబ్బ ప్రేమను చూపిస్తుంటే అన్నకు మాత్రం, ఇంట్లో ఉన్న అన్నకు మాత్రం కోపం వచ్చింది. ఏంటంటారు? ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి బతికొచ్చినప్పుడు మంచి విందు చేశాడు తండ్రి. ఇదిగో నేను ఇంట్లోనే ఉన్నాను కదా, ఈయన మాట విన్నాను కదా, ఈయన మాటకి లోపడ్డాను కదా. ఈయన తమ్ముడైతే తండ్రి మాట వినకుండా ఆస్తి తీసుకుని దుర్వ్యాపారం చేసి అంతా పోగొట్టుకొచ్చాడు. అలాంటి వాడి కోసం ఏమో మంచి మేక పిల్లలు విందు చేయించాడు, నాకు ఏనాడైనా ఒక కోడిని కూడా కోయలేదు అని చెప్పి ఇంటిలో ఉండి మనోడు అలుగుతున్నాడు, లేకపోతే ఇంటిలో ఉండి మనోడు తన విచారాన్ని బయట పెడుతున్నాడు. అదే తప్పిపోవటం. చిన్న కుమారుడు భౌతికంగా తప్పిపోయాడండి, కానీ పెద్ద కుమారుడు
ఇంట్లో ఉండి తప్పిపోయాడు. నేను అడుగుతున్న ప్రశ్న, మీరు భౌతికంగా తప్పిపోయారో ఇంట్లో ఉండి తప్పిపోయారో నాకు తెలీదు. ఈ రోజైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలండి? బుద్ధి తెచ్చుకున్నవాడు ఏం చేస్తాడంటే మారు మనసు పొందుతాడు. నేను చేసింది తప్పు, నా ఆలోచన తప్పు, నా ప్రవర్తన తప్పు, నా వైఖరి తప్పు. బుద్ధి అనే మాటలో ఇన్ని విషయాలు పొందుపరచబడ్డాయి. వైఖరి, అతని వైఖరి సరిగ్గా లేదు. బుద్ధి లేనప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. తన ప్రవర్తన సరిలేదు. బుద్ధి అంటే వైఖరి, బుద్ధి అంటే ఆలోచన, బుద్ధి అంటే గుణం సరిగ్గా లేదు, వైఖరి సరిగ్గా లేదు, తన ఆలోచన విధానం సరిగ్గా లేదు. అందుకనే సామెతలు 3:3లో ఒక మాట ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు. అంటే తప్పిపోయిన కుమారుడు తన స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు, తన సొంత ఆలోచనల మీద ఆధారపడ్డాడు, తన సొంత నిర్ణయాల మీద ఆధారపడ్డాడు, తన తండ్రి మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడలేదు. ఈరోజు మనలో కూడా చాలా మంది మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు, మన సొంత అభిప్రాయాలు కలిగి ఉంటున్నామంటే దేవుని మందిరానికి వచ్చి కూడా నువ్వు తప్పిపోయావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా సొంత ఆలోచనయే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు. నా సొంత ఆలోచనయే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయెను. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగలా యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. దేవునికి స్తోత్రం. సరే, మొట్టమొదటి మాట, బుద్ధి గలవాడు మారు మనసు పొందుతాడు. మనం భౌతికంగా తప్పిపోయిన స్థితిలో ఉన్నామా, దేవుని మందిరానికి వస్తూ దేవుని మందిరంలో ఉంటూ తప్పిపోయామా నాకు తెలియదు, కానీ మన ఆలోచన విధానం సరిగ్గా లేదు. భక్తుడైన కీర్తనాకారుడు అంటాడు, నా ఆలోచనకర్త అయిన నా దేవుడు రాత్రి గడియలలో నా అంతరంగంలో నాకు బోధిస్తున్నాడు అంటాడు. భక్తుడు నిజంగా రాత్రి పడుకుంటాడు, కానీ తన ఆలోచన అంతా ఎవరి మీద ఉంటుందండి? దేవుని మీద ఉంటుంది. రాత్రి గడియలలో దేవుడు ఒక ఆలోచనకర్తగా ఆయనతో ముచ్చటిస్తున్నాడు అంట. ఈ అనుభవం నాకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దేవునికి వాక్యాన్ని ఇక్కడ చూసుకుని పరిశీలన చేసుకుని సిద్ధపరచుకుని వదిలేని పక్కకే రాత్రంతా ధ్యానం చేసుకుంటూ ఉంటాను. దేవుడు మంచి ఆలోచనలు చెప్పాను కదండి. ఈరోజు నాకు వచ్చినటువంటి ఈ ఆలోచనలు, బుద్ధి అంటే ఏంటి, కృతజ్ఞత బుద్ధి, ఇన్ని బుద్ధులు ఉన్నాయి, ఇవన్నీ కొంచెం ఆలస్యంగా నా ఆత్మలో నాతోనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఎవరన్నా కలిసి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది సంభాషణ, అలా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఏంటంటే నా దగ్గర ఎవరు లేరు, నా దేవుని ఆత్మ నన్ను అలా నడిపిస్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాతో ఎవరు ఉండరు, కానీ నా మనసులో ఆయన ఆలోచన ఉద్భవిస్తూ ఉంటుంది అనమాట. ఆయన ఆలోచన ప్రకారం వెళ్తే ఈరోజు ఇంత వర్తమానం అయిందనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, మంచిది. మారు మనసు గురించి ఒక్క 2 మాటలు చెప్పనండి. యేసుక్రీస్తు ప్రభులు వారి శరీరధారి వచ్చిన దినములలో మొట్టమొదటిగా ఆయన ప్రకటించిన రాజ్య సువార్త తెలుసా? పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మీరేం చేయాలి? మారు మనసు పొందండి. సంఘ బిడ్డలారా గమనించాలి, మారు మనసు ఎవరికండి ఆలోచన? మనం ఆలోచన చేస్తే లోకంలో ఉన్న అన్యులకా, సంఘంలో ఉన్న క్రైస్తవులకా అని ఆలోచన చేస్తే లోకంలో ఉన్న అన్యులకే. కానీ లోకంలో ఉన్న అన్యుల కంటే ప్రాముఖ్యంగా సంఘంలో ఉన్న క్రైస్తవులకి మారు మనసు అవసరం. ఇదేంటంటే సంఘంలో మారు మనసు పొందిన వాళ్ళే కదా సంఘంలోకి వచ్చేది అని అనుకుంటాం మనం. కాదు 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 పరిశుద్ధ గ్రంథంలో 5 సంఘాలతో ప్రభు చెప్పాడు. ఎఫెసు సంఘమా మారు మనసు పొందు, పెర్గము సంఘమా మారు మనసు పొందు, లవోదికయ సంఘమా మారు మనసు పొందు, తుయితేరా సంఘమా మారు మనసు పొందు. ఎందుకు చెప్పాడు? సంఘాలకు ఎందుకు చెప్పాడు దేవుడు? ఆ సంఘాల్లో ఉండాల్సినటువంటి పనులు బాగా, చేసే క్రియలు బాగోలా, ఉన్న విశ్వాసం లేదు, ప్రార్థన జీవితం లేదు, వాక్యానుభవం లేదు, ఒక సంఘంలో ప్రేమ లేదు, ఒక సంఘంలో దుర్బోధలు ఉన్నాయి, ఇంకొక సంఘంలో బిలాము వంటి బోధన అంగీకరించే వాళ్ళు ఉన్నారు, ఒక సంఘమేమో నులివెచ్చగా ఉంది, ఒక సంఘమేమో యెజబెల్ని ఉండనిచ్చింది. మరి యెజబెలును కలిగి ఉన్న సంఘం మారుమనసు కలిగిన సంఘం అండి. యెజబెల్ ఏం చేసిందో ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు రాజ్యంలో అహాబు గారి భార్య ఏదైతే చేసిందో, నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా యెజబెలు చలమని అవుతుంది. అంటే ఆమె చచ్చిపోయి ఆమె ఆత్మ ఇప్పుడు వచ్చి ఉందని నేను చెప్పట్లేదు. ఆమె వంటి క్రియలు యెజబెల్ ఏదైతే చేసిందో నేటి సంఘాల్లో ఉన్న క్రైస్తవులు కూడా అయ్యే పనులు చేస్తున్నారండి.
యెజెబెల్ వస్తా 850 మంది ప్రవక్తలు తీసుకొచ్చింది. వచ్చి ప్రవక్తలను చంపి ఇక్కడున్న యెహోవా ప్రవక్తలను చంపేసింది. అక్కడున్న అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టి నీతిమంతులను చంపేసింది. ఇవన్నీ భయంకరమైన పనులు. సంఘాల్లో ఉన్న క్రైస్తవులు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. అర్థమవుతుందండి? అది మారు మనసు లేకపోవడం అంటారు. కాబట్టి ఈరోజు మనం బుద్ధి లేదు కాబట్టి బుద్ధి లేని పనులు చేస్తున్నాం. 2 విషయాలు చెప్పడానికి అవదండి, బుద్ధి గల సంగతులే చెప్తాను. బుద్ధి లేని విషయాలు వచ్చే వారం దేవుని చిత్తమైతే ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. తర్వాత చూడండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా కరాఖండితగా చెప్పాడు, సర్ప సంతానమా, గట్టిగా చెప్పాడు కదండి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? గొడ్డలి చెట్ల వేరున నాటబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడును. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మారు మనసు పొందండి అన్నాడా? మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అన్నాడా? మన బ్యాచ్ మారు మనసు పొందిన బ్యాచ్, కానీ ఫలాలే. బాప్తిసం తీసుకున్న బ్యాచ్, కానీ ఫలాలే. బల్లారాధన తీసుకున్న బ్యాచ్, కానీ ఫలాలే లేవు. పైకి అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. అక్కడ ఉంటుంది కదా, చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనా ఏమని చెప్పుకున్నారంటే, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. ఏమన్నారండి అంటే వాళ్ళు, అబ్రహాము మా తండ్రి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మేము విశ్వాసులు అని చెప్పుకున్నారు వీళ్ళు. ఈరోజు మనం కూడా అది చెప్పుకున్నాం, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, మేము యేసుప్రభు బిడ్డలం అని మీరు చెప్పుకున్నారు. నేను అన్నాను, ఇప్పుడు దయచేసి మీరు యేసుప్రభు బిడ్డలని చెప్పుకోమాకండి, దేవుడికి అనుమానం అవుతుంది. అంతే కదండి? మనం దేవుని పిల్లలుగా ఉండి దేవునికి మహిమపరిచే పనులు చేయాలి, కానీ దేవునికి అవమానం తెచ్చే పనులు చేయకూడదు కదా. మనం అక్కడ ఉన్నటువంటి సంఘం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. అందుకనే బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు, అసలు మీరు ఆ మాట చెప్పుకోమాకండి, మీరు అనర్హులు, ఆ మాట చెప్పుకోవడానికి మీరు అర్హులు కాదు. ఈరోజు మనలో కూడా చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి అర్హులు కారు, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి అనర్హులు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు, అసలు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? ఉందా లేదండి అక్కడ మాట చూసారా? రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినోడెవడు? అసలు మీకు ఆలోచన చెప్పినోడెవడు? బుద్ధి అంటే ఆలోచన. అసలు ఇది 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 ఇలా ఉండ మీ ప్రవర్తన మీరు కలిగి ఉండమని చెప్పింది ఎవరు? అసలు మీరు చెప్పుకుంటున్న పేరేంటి? మీరు చేస్తున్న పనులేంటి? అంతే కదండి అక్కడ దాని అర్థం. చెప్పుకున్న పేరేమో అబ్రహాము పిల్లలము, యేసు ప్రభు పిల్లలము, బాప్తిసం తీసుకున్నాం, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారా? కానీ చేసే పనులు మాత్రం పనికిమాలిన పనులా, బుద్ధి లేని పనులా, జ్ఞానం లేని పనులా, గుణం లేని పనులా, సరైన వ్యక్తిత్వం, సరైన ప్రవర్తన లేనటువంటి పనులా. దేవుని పిల్లలమని చెప్పుకునే మనకి అర్హత ఉండాలండి. అర్హత ఉండాలంటే ముందు బుద్ధి ఉండాలి. బుద్ధి లేని వాడు వృద్ధిలోనికి రాడని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, దేవునికి వాక్యం చెప్తుంది. బాప్తిసం ఇచ్చే యోహాను హెచ్చరించాడు, యేసు ప్రభువు వారు హెచ్చరించారు, అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరించారు. అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరించారు. చూడండి ఎక్కడ 17:30. అపోస్తలుడైన పౌలు గారు కూడా హెచ్చరించారు 17:30. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అపోస్తల కార్యాలు 17:30. త్వరగా ముగిస్తాను, మరొక 2 మాటలు చెప్పి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు ఉండిను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చాలండి. ఇప్పుడు మనందరం మనుషులమేగా, మనందరికి ఏం అవసరం? ఇప్పుడు మారు మనసు అవసరం. మారు మనసు అవసరం. ఏంటి ఆ మారు మనసు? తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు మారు మనసు పొందాడు. ఏంటి ఆ బుద్ధి? ఒక ఆలోచన వచ్చింది, నా తండ్రి ఇంటనే క్షేమం అని. ఈ రోజున మనం కూడా ఒక మాట ఆలోచించాలి, లోకంలో మనకి క్షేమం లేదు, లోక సంబంధమైన వాటిలో మనకు క్షేమం లేదు, లోక సంబంధమైన కార్యక్రమాల్లో మనకి క్షేమం లేదు. తండ్రి దగ్గరే క్షేమం, దేవుని సన్నిధిలోని నిత్య సుఖ శాంతులు కలవు. అది మన ఆలోచన తెచ్చుకోవాలి. బుద్ధి, అది సరైనటువంటి ఆలోచన లేదు, సరైన అవగాహన లేదు, సరైన గ్రహింపు లేదు, సరైన ప్రవర్తన లేదు, సరైన బుద్ధి జ్ఞానం లేదు. మనం క్రైస్తవులం ఎలా అవుతాం? క్రైస్తవం అని చెప్పుకోవడానికి అసలు ఆస్కారం ఏముంది ఇక్కడ మనకి? కాబట్టి గమనించాలి, తప్పిపోయిన కుమారుడు వలె ఈ రోజున చాలా మంది క్రైస్తవ సేవకులు, క్రైస్తవ విశ్వాసులు లేకపోలేదు. కాబట్టి గమనించాలి, పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. రాహాబు మారు మనసు పొందింది, ఓనేసేము మారు మనసు పొందాడు, యోనాను బట్టి నినివే పట్టణ ప్రాంత ప్రజలు ఏమయ్యారంటే మారు మనసు పొందారు. విశ్వాసమును బట్టి రాహబను వేశ్య వేగులు వారిని చేర్చుకునేది గనక అవిశ్వాసులతో పాటు అవిధేయులతో పాటు నశింపకపోయేను. మారు మనసు పొందటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం బతికి బట్టగడతాం. మారు మనసు పొందితే ఈ భూమి మీదే కాదు, చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి కూడా వెళ్తాం. బుద్ధి గలవారు అంతఃపురంలో ప్రవేశించారంట పెండ్లి కుమారుతో కలిసి. బుద్ధి లేని వాళ్ళు ఏమైపోయారు?
అంతపురం బయటే, తలుపు బయటే, పెండ్లి కుమారుడా, పెండ్లి కుమారుడా తలుపు తడుతున్నారంట. బుద్ధి లేని వాళ్ళు తలుపు బయట ఉండిపోతారు. ఆ బుద్ధి లేని వాళ్ళలో సేవకులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారండి. సేవకులు ఉన్నారు, పదే పదే సేవకులు అంటున్నాను ఏంటని మీరు ఒకవేళ ఆలోచన చేసుకోవచ్చు. మత్తయి 7:28 రాసుకోండి, తల చదువుకోండి. అక్కడ సేవకులందరూ కలిసి దేవునితో మాట్లాడుతున్నారు. అయ్యా మేము స్వస్థతలు చేశాం, అయ్యా మేము అద్భుతాలు చేశాం, అయ్యా మేము దయ్యాలను నిలగొట్టాం, మాకు తలుపు తీవా అంటున్నారంటండి తలుపు దగ్గర ఉండి. అప్పుడు యేసయ్య అంటున్నాడంట, మీరెవరు నాకు తెలీదు, అదలబాడు. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి రాడు బాబు. ప్రార్థన చేసి గుంపంతా వెళ్ళిపోరు పరలోకానికి. తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకానికి వెళ్తాడు. ఇక్కడ ఈ బ్యాచ్ అంతా కూడా స్వస్థతలు చేసిన బ్యాచ్, అద్భుతాలు చేసిన బ్యాచ్, అద్భుతాల కోసం పరిగెత్తిన బ్యాచ్ కూడా అక్కడే ఉంటారు. ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఒక ఉదాహరణ, బుద్ధి గలవారు నూనె తెచ్చుకుని పెండ్లి కుమారుడు రాగానే ఏం చేశారు? అంతపురంలోకి వెళ్ళిపోయారు. బుద్ధి లేని వాళ్ళు దీపం ఆరిపోయటం చూసి నూనె కోసం ఎక్కడికి వెళ్ళారు? కొట్టు దగ్గరికి వెళ్ళారు. అంటే కొట్టు దగ్గర ఏం చేస్తున్నారు? ఆల్రెడీ నూనె అమ్ముతున్నారు. అంటే తలుపు వేయబడింది, తలుపు వేయబడింది అంటే దాని అర్థం నూనె అమ్మేవాడు, నూనె కొనేవాడు విడిచిపెట్టబడతారు అనేది అర్థం. మరి నూనె ఎవరు అమ్ముతున్నారో, ఏం కొంటున్నారో, మరి ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ ఆ సేవకుల్ని నేను వ్యతిరేకించాను అనుకుంటారు. అది వాక్య విరోధం అండి, వాక్య విరోధం. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇక్కడే విడిచిపెడతారంట. దేవుని స్తోత్రం కలిగిన బుద్ధి లేని పనులు అయ్యి. దేవుణ్ణి ప్రకటించాలి, దేవుని మీద విశ్వాసాన్ని పెంపొందించే పని చేయాలి. పదార్థాల మీద కాదు, వస్త్రాల మీద కాదు. ఈ రోజున చాలా మందికి విశ్వాసం దేని మీదకి వెళ్ళిపోతుంది? తైలం మీదకి వెళ్ళిపోతుంది, కచ్చిపుల మీదకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఏసన్న దగ్గరికి అంట, ఏసన్న గారి దగ్గరికి అంటండి, అయ్యగారి దగ్గరికి అంట, మా తెల్లి వచ్చి సీసా కాయిచ్చి, దైవజనుడా ఈ సీసాకి ప్రార్థన చేయి అన్నదంట. ఏంటమ్మా సీసాకి ప్రార్థన? మనుషులకి కదా ప్రార్థన, సీసాకేంటి? అది కాదులే కానీ మా ఇంట్లో ఎక్కడ జబ్బు వచ్చినా, ఏదైనా పురుగు ముట్టినా, ఏదైనా ఇబ్బంది అయినా ఈ తైలం రాసుకుంటాంలే కానీ ఈ సీసాకి ప్రార్థన చేయి అంటుందంట. ఓ పోలే వదిలేదని చెప్పి ఆ సీసాకి ప్రార్థన చేశాడంట అయ్యగారు. చేతి ఆ సీసాన్ని తీసుకెళ్ళంటే నడవ మధ్యలో కట్టేసిందంట. ఏంటిది? సీసాని ఏలాడి తీసిందంట. కొడుకు కాళ్ళు ఎట్టి పెట్టుకోవడం, రే కలిది తున్నపోతా, ఎక్కడ కాళ్ళు పెట్టారా? సీసా అనుకున్నది, సీసా దండం పెట్టు అంటే ఇప్పుడు ఆ తల్లికి దేవుడు ఏమైపోయింది? సీసా దేవుడు అయిపోయాడు. అంటే మన విశ్వాసం దేని మీద ఉండాలి? సీసా మీద, దేవుని మీద? విశ్వాసమునకు కర్త కొబ్బరి నూనె అని ఉందా? ఏమైనా ఉందా బైబిల్లో? పోనీ చెప్పండి. పోనీ విశ్వాసంతో తైలం రాయమన్నాడు. ఎవడైనా మీలో రోగిగా ఉంటే ప్రార్థన చేసి తైలం రాయండి బాగుపడతాడు అని ఉంది. కానీ విశ్వాసమునకు కర్త తైలం అని ఉందా? ఇంకా తైలం కోట్లన్నీ ఖాళీ అయిపోతాయి కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా. బుద్ధి లేని వాళ్ళు చేసే పని అది. కాబట్టి ఈ రోజున ఎన్నో సంఘాలు బుద్ధి లేని పనులు చేస్తున్నాయి. ఈ మాట అన్నందుకు దేవుడు కూడా నన్ను క్షమించాలి. సంఘము అనగా క్రీస్తు శరీరం. సంఘం అనగా మనందరూ కలిస్తే దేవుని యొక్క శరీరం. మనం బుద్ధి లేని పనులు చేస్తున్నాం, బుద్ధి లేని పనులు చేసి దేవునికి అవమానం తీసుకొస్తున్నాం. అందుకనే బుద్ధి విషయంలో మనం మారుమనసు పొందాలి ఈరోజు. అయితే బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాడు. ఇప్పుడు మనం కూడా దాన్ని చేయాలి. రెండో మాటలకు వద్దాం. బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? నెంబర్ 1 మారుమనసు పొందుతాడు. నెంబర్ 2 ఏం చేస్తాడు చూడండి. బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? మత్తయి సువార్త 7:24. మత్తయి సువార్త 7 ఇంకొక 10 నిమిషాలు ముగిస్తాను. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. చాలండి. నేను అడుగుతాను, చెప్పండి. మొట్టమొదటి మాట, బుద్ధిమంతుడు ఏం చేస్తాడండి? మారు మనసు పొందుతాడు. మారు మనసు పొందిన బుద్ధిమంతుడు ఇప్పుడు లోకంలో నుంచి లోకాన్ని విడిచిపెట్టేసి సన్నిధికి వచ్చేసాడు కదా. ఇప్పుడు అతనికి ఒక ఇల్లు అవసరం, ఆత్మీయ గృహం అవసరం. ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడంటే బండ మీద కట్టుకుంటాడు బుద్ధిమంతుడైతే. బుద్ధిహీనుడైతే ఇసుక మీద కట్టుకుంటాడు. ఈయన మాటలు విని వాటి ప్రకారం నడుచుకున్న వాడే బుద్ధిమంతుడు.
ఈయన మాటలు విని వాటి ప్రకారం నడుచుకుని ప్రతివాడు బుద్ధిమంతుని పోలి బండం మీద తన ఇల్లు కట్టుకుని వానితో సమానుడంట. అర్థమవుతుందండి? ఇక క్రైస్తవులోకి వచ్చిన తర్వాత, మారుమూల్చి పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్నాక, రక్షణ తీసుకున్నాక శ్రమలు వస్తాయి. ఎవరు చెప్పారు? దేవుని నమ్ముకుంటే, యేసుప్రభు నమ్ముకుంటే శ్రమలు రావు, యేసుప్రభుని నమ్ముకుంటే అప్పులు ఉండవు, యేసుప్రభుని నమ్ముకుంటే బాధలు ఉండవు, యేసుప్రభుని నమ్ముకుంటే ఆ శ్రమలు రావు. ఎవరు చెప్పారు? ఒకవేళ ఎవరైనా చెప్తే అది దుర్బోధ. నువ్వు యేసయ్యని నమ్ముకున్నా వస్తాయి, నమ్ముకోకపోయినా వస్తాయి. అయితే గమనించాలి, ఈయన మాటలు విని వాటి ప్రకారం నడుచుకుని ప్రతివాడు బండ మీద తన ఇండ్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలినవాడు. వాన వచ్చును, వరద వచ్చును, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టాను. అంటే దాని అర్థం ఏంటి? బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని కూడా శ్రమలు వస్తాయి. ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుని ఇంటి మీదకి వస్తాయి. వాన, గాలి, వరద. వాన అంటే దేవుని యొద్ద నుంచి వచ్చే పరీక్ష, గాలి అంటే సాతాను నుంచి వచ్చే శోధన, వరద అంటే భూ సంబంధమైన బాధలు. ఇవన్నీ బుద్ధిమంతునికి వస్తాయి, బుద్ధిహీనునికి వస్తాయి. బండ మీద కట్టుకున్న వాడికి వస్తాయి, ఇసుక మీద కట్టుకున్న వాడికి వస్తాయి. కానీ ఎవడు నిలబడతాడు? బండ మీద కట్టబడిన వాడే నిలబడతాడు, నిలబడేలా చేస్తాడు నా యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగా. చాలా మంది ఈ రోజున మందిరానికి వస్తున్నారే కానీ దేవుని మాటలు వింటున్నారే కానీ వాటి ప్రకారం నడుచుకోవట్లా బుద్ధిహీనుని పోలి ఉంటున్నారు. ఇసుక మీద కట్టుకున్న గృహాలను కలిగి ఉంటున్నారు. బుద్ధి ఏం చేస్తుంది అంటే, బుద్ధి ఆ నివాసం పడిపోకుండా చేస్తుంది, మన ఆత్మీయ గృహం పడిపోకుండా చేస్తుంది, మన ఆత్మీయ జీవితం కూలిపోకుండా చేస్తుంది, మన ఆత్మీయ జీవితం పతనం కాకుండా చూస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 2:11, బుద్ధి నిన్ను కాపాడును అని వాక్యం చెప్తుంది. నువ్వు ఒకవేళ మంచి ఆలోచన పరుడు అయితే, మంచి జ్ఞానం కలిగిన వాడవైతే, మంచి వైఖరి కలిగిన వాడవైతే, మంచి గుణం కలిగిన వాడవైతే, మంచి ప్రవర్తన కలిగిన వాడైతే, బుద్ధి అనే మాటకి ఇన్ని పర్యాపదాలు వస్తున్నాయి. ఈ క్రియలన్నీ నువ్వు కలిగి ఉంటే ఈ బుద్ధి నిన్ను కాపాడుతుంది. బుద్ధి గలవాడు తను కాపాడుకుంటాడంటండి. బుద్ధి లేనివాడు క్షేమము కలిగినదని మైమరిచి పతనం అయిపోతాడంట, నిర్మూలం అయిపోతుంది. ఇప్పుడు సామెతల గ్రంథం మనం చదివే వాక్యాలను నెయ్యే కదండి. బుద్ధిహీనుడు క్షేమం కలిగినదని మైమరిచి ఏం చేస్తాడంట? నాశనం అయిపోతాడంట. కానీ బుద్ధిమంతుడు అలా కాదు, అతని బుద్ధి అతన్ని కాపాడుతుంది. తర్వాత చూడండి, 1 సమూయేలు గ్రంథం 18:14. 1 సమూయేలు, నువ్వు బుద్ధిమంతుడు అయితే నీకు కలిగే లాభాలేంటో చెప్తున్నాను. ఈ రోజున బుద్ధి తెచ్చుకో తప్పిపోయిన కుమారుడులాగా. 1 సమూయేలు 18:14. 1 సమూయేలు 18:14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. చూసారా తన ప్రవర్తన ఎలా ఉందో? చూసారా, సుబుద్ధి కలిగి ఉంది తన ప్రవర్తన, వైఖరి. యెహోవా అతనికి తోడుగా ఉండేను. బుద్ధి కలిగిన వారికి దేవుడు తోడై ఉంటాడు. బుద్ధి కలిగి ఉండటం అంటే సత్ప్రవర్తన కలిగి ఉండటం. బుద్ధి కలిగి ఉండడం అంటే మంచి పనులు కలిగి ఉండటం, మంచి కలిగి సుబుద్ధి కలిగి అతను ఎక్కడికి వెళ్ళినా అతని పని పూర్తిగా చేసుకొస్తున్నాడంట. సౌలు పలానా పని చెప్పాడంటే ఆ పనిలో బద్ధకం చూపించడంట. అర్థమవుతుందండి? సోమరిపోతనం కలిగి ఉండడం. అసలు దావీదు డెవలప్మెంట్ అవడానికి గల కారణం ఏంటంటే, దావీదులో పనిచేసే తీరు, పనిచేసే పద్ధతి ఉంది. నేను అంటాను, పని చేసేవాడే పనికొస్తాడు, పనికొచ్చేవాడే పని చేస్తాడు. పనికి మనలోడు దేనికి పనికిరాడు. పని చేయనోడు పని చేయనోడిని ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఎవరు తీసుకోరు. నేను అంటాను, దావీదు అంచెలంచులుగా అభివృద్ధి అవడానికి గల కారణం ఏంటి? గొర్రెల కాపరిగా ఉన్న అతను సౌలుకు సైన్యాధిపతి ఎలా అయ్యాడు? సౌలు సైన్యాధిపతిగా ఉన్న అతను ఇశ్రాయేలీయులకి రాజు ఎలా అయ్యాడు? అంటే అతని సుబుద్ధి ఏం చేస్తాడు? చెప్పాను కదండి, బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు, బుద్ధి గలవాడు వృద్ధిలోనికి వస్తాడు. దావీదు వృద్ధిలోనికి రావడానికి గల కారణం ఏంటంటే, అతను పని మీద కలిగిన శ్రద్ధ గలవాడు అంటండి ఐశ్వర్యవంతుడు అవుతాడంట. బద్ధగస్తుడంట దరిద్రుడు అవుతాడంట. దరిద్రుడికి ఏ రేవుగిల్లనంట? ఏడో చాలా విషయాలు చేతనే ఏసు రక్తమే చేయం. కాబట్టి గమనించాలి, క్రైస్తవులమైన మనం బద్ధకస్తులుగా ఉండకూడదు, క్రైస్తవులమైన మనం బుద్ధిహీనులుగా ఉండకూడదు, క్రైస్తవులమైన మనం భక్తిహీనులుగా చెప్పాను కదా బుద్ధి లేని వారుగా ఉండకూడదు. క్రైస్తవులమైన మనం బుద్ధిమంతులుగా ఉండాలి, బండ మీద ఇల్లు కట్టుకోవాలి. అలా ఉంటే బుద్ధి మనం కాపాడుతుంది. అలా బుద్ధి కలిగిన వారికి దేవుడే స్వయంగా తోడే ఉంటాడు. సామెతల గ్రంథం 28:7. సామెతల గ్రంథం 28:7. క్రైస్తవులు ఉండాల్సిన చూడండి పద్ధతి. సామెతలు 28:7. ఉపదేశమును అంగీకరించి కుమారుడు, అదిగోండి, ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గల. ఈ మాట నాతో అందరికి కలిసి చెప్పండి. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. అంగీకరించలేదంటే బుద్ధి లేనుడే. చాలా మంది వింటారు కానీ గ్రహించరు, వింటారా కానీ విధేయత చూపరు.
నా ఉపదేశమును విని దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు క్షేమమును దీర్ఘాయువును సుఖ సంవత్సరంతో గడుచు జీవము నీకు ఇచ్చునని వాక్యం చెప్తుంది. ఇప్పుడు కొండ మీద నుంచి జారిపడి పడిపోయాం, లోయలో పడిపోతున్నాం. ఓ చెట్టు కొమ్మను పట్టుకున్నాం. ఇప్పుడు ఆ చెట్టు కొమ్మను ఎలా పట్టుకుంటాం? మనం గట్టిగా పట్టుకుంటాం, లూజుగా పట్టుకుంటాం? లూజుగా పట్టుకుంటే పడిపోతాం, ప్రాణం పోద్ది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఆ కొమ్మను ఎలా పట్టుకుంటావో ఉపదేశాన్ని అలా పట్టుకోవాలంట. వెళ్ళామలే, ఎన్నామలే, వదిలేసామలే, ఈయన వదిలేస్తే ఒక చెవితో వదిలేస్తే చెవిటి బొమ్మలు అయిపోతాం. మనల్ని దేవుడు బొమ్మలుగా సృష్టించాల, బుద్ధి కలిగిన వారుగా దేవుడు సృష్టించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చెప్పుకుంటూ వెళితే, బుద్ధి కలిగినటువంటి వాడు క్షేమంగా ఉంటాడు, ఉపదేశము వినేవాడే బుద్ధి కలిగిన వాడు. తర్వాత పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, నిబ్బరమైన బుద్ధి. క్రైస్తవులు బుద్ధి మాత్రమే కాదు, నిబ్బరమైన బుద్ధి ఉండాలంట. చాలా మందికి నిబ్బరం ఉండదు, దుడుకుతనం ఉంటుంది. చదవండి అమ్మా, 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. ఇంత సమయమా? కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, ఏ సాయి వచ్చాడు. దేవుని వాక్యం చెప్తుంది, మీ మనసుని నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. నిబ్బరమైన బుద్ధి. ఈరోజు నా బుద్ధిలో నిబ్బరం ఉండాలి. చాలా మందికి నిబ్బరం లేదండి. ఎప్పుడు వస్తాడులే యేసుక్రీస్తు, ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి అంటున్నాంలే, నిరీక్షణ లేదండి, నిబ్బరమైన బుద్ధి లేదండి. తర్వాత చూడండి, స్వస్థ బుద్ధి లేదు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. బుద్ధిలో ఉన్న రకాలు మొదటి పేతురు పక్కనే ఉంటుంది కాబట్టి మూసేశారా? 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము అదిగో సమీపమై ఉంది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండండి. స్వస్థ బుద్ధి గలవారు ప్రార్థన చేయడంలో మెలకువగా ఉంటారు. స్వస్థ బుద్ధి, బుద్ధికి స్వస్థత లేదు. స్వస్థత అంటే ఆరోగ్యం, అది శరీరానికి ఆరోగ్యానికి సంబంధించిన మాట. అంటే చాలా మందికి బుద్ధి ఉంది కానీ ఆరోగ్యం లేదు. అంటే స్వస్థ బుద్ధి లేదు, సరైన బుద్ధి లేదు. ప్రార్థన చేస్తారు కానీ మెలకువ కలిగిన ప్రార్థన చేయరు. ప్రార్థన చేయటం వేరు, మెలకువ కలిగి ప్రార్థన చేయటం వేరు. కాబట్టి మనం బుద్ధి గలవారం అయితే మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. నిబ్బరమైన బుద్ధి ఉండాలండి, స్వస్థ బుద్ధి ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. బుద్ధి లేని వాళ్ళు ఎవరో, బుద్ధి లేని వాళ్ళ పనులు ఎలా ఉంటాయో తర్వాత ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే పార్ట్ 2గా తర్వాత చెప్తాను. దానియేలు గ్రంథం 12:3 ఆఖరి మాట, 5 నిమిషాలు ముగిస్తాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. త్వరగా తీయండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని ఏం పోలి ఉంటారంటమ్మా? జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చాలండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం ముందున్న జ్యోతులను, ఏంటి ఆ జ్యోతులు? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు, చంద్రుడు ప్రపంచానికి వెలిగించేటటువంటి దీపాలు. అవునండి. ప్రతి క్రైస్తవుడు అలా ఉండాలంట. మొట్టమొదటిగా బుద్ధిమంతుడు మారుమనసు పొందాలి. తర్వాత బండ మీద ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకుని ఇంట్లో కూర్చుంటాం కాదు, తారాస్థాయికి వెళ్ళాలి ఆ విశ్వాసం. ఇల్లు కట్టుకున్న తర్వాత అతను తన బుద్ధి చేత తను కాపాడుకుంటమే కాదు, బుద్ధి గలవాడు తన్ను కాపాడుకుంటాడు, ఎదుటి వారికి ఉపయోగకరంగా ఉంటాడు. బుద్ధి లేనోడు తను కాపాడుకోలేడు, ఇతరులకి నిరుపయోగంగా ఉంటాడు. క్రైస్తవుడు బుద్ధి గలవాడు. నేను మాట చెప్తున్నాను ఈ రోజున, దేవుని ఆత్మను బట్టి చెప్పిన మాట ఇది. ఎవడండి బుద్ధి గలవాడంటే నేను చెప్తున్నాను, క్రైస్తవుడు బుద్ధి గలవాడు. క్రైస్తవుడు ఏం చేస్తాడంటే బండ మీద తను ఇల్లు కట్టుకుంటాడు. క్రైస్తవుడు ఏం చేస్తాడంటే జ్యోతులను పోలి ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు ప్రపంచానికి వెలిగిస్తున్నట్లుగా ఎవరైతే చీకటి అనే పాపంలో ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ వెలిగేందుకు నడిపిస్తాడు. అలా ఒక స్త్రీ ఒక ఊరినే నడిపించింది యేసు దగ్గరికి. ఎవరామె? సమరయ స్త్రీ. చెప్పిన వారిని దేవుడు దీవించునుగా. సమరయ స్త్రీలో చీకటి ఉంది, పాపం ఉంది, వెలుగు లేదు. యేసు ప్రభువు వారు ఆమెతో మాట్లాడారు. నీ వాక్కు బయలువెడలేని తోడనే గుంటలో పడి ఉన్న వారిని అది లేవనెత్తుతుంది, చీకట్లో ఉన్న వారికి అది వెలుగునిస్తుంది. ఆయన వాక్కు బయలువెడలేని తోడనే, ఆయన నోటి మాటలు వింటున్న సమరయ స్త్రీలో ఉన్న చీకటి పారిపోయింది. ఆయన నోటి మాటలు వింటున్న సమరయ స్త్రీ చేతిలో ఉన్న కొండ విడిచిపెట్టింది. ఆ కొండ దేనికి సదృశ్యం అంటే పాపం అనే కొండ.
ఆ పాపం అనే కొండను విడిచిపెట్టేసింది. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ప్రాంతంలోకి, పట్టణంలోకి వెళ్ళిపోయింది, సమరయ పట్టణంలోకి వెళ్ళిపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను మీరు చూద్దురుగండి, రండి. ఇప్పుడు మనం చేసే పనులన్నీ వ్యర్థమైన పనులు. ఇప్పుడు మనం చేసే మొక్కుబడులన్నీ కూడా వ్యర్థమైన మొక్కుబడులు, వ్యర్థమైన వాటిని మనం ఆరాధిస్తున్నాం. మనం ఎవరిని ఆరాధించాలో, ఇదిగో మన పురాతన కాలం నుంచి చెప్పబడుతున్నటువంటి లేఖనాలు మెస్సీను గురించి ఏ ప్రకటనలు అయితే ఉన్నాయో, ఆ మెస్సీని నేను చూశాను, రండి మీరు కూడా చూద్దురుగానని ఒక ఊరందరినీ కూడా యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందిన వెంటనే ఆమె ఒక జ్యోతిలా ప్రకాశించింది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున మనం బట్టి ఒక్కరన్నా మారు మనసు పొందుతున్నారండి? సంవత్సరానికి ఒక్కరినన్నా మనం దేవుని మీద నడిపిస్తున్నామండి? ఒక దీపంలాగా లేమండి మనం, ఇంకా జ్యోతులు ఎక్కడ? అసలు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఏం చెప్పబడింది తెలుసండి బైబిల్లో? వాక్యంలో ఏమో తెలుసా? మండుతూ ప్రకాశించే దీపం. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి అతను ముందే కానీ అతని తర్వాత కానీ అలాంటి పుట్టలేదంటే, అంత అద్భుతమైనటువంటి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి అండి, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అండి బాప్తిస్మం ఇచ్చే యోహాను. నేను ముగిస్తున్నాను. 3 మాటలు చెప్పానండి, ముచ్చటగా అరగంటే మాట్లాడాను. అడుగుతాను, చెప్పండి. చెప్పారంటే ముగిస్తాను, చెప్పకపోతే మళ్ళీ ప్రారంభిస్తాను. నెంబర్ 1, బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? మారు మనసు పొందుతాడు. బుద్ధిమంతుడు రెండవదిగా ఏం చేస్తాడు? బండ మీద ఎలుగట్టుకుంటాడు. బుద్ధిమంతుడైతే మూడవదిగా ఏం చేస్తాడు? అమ్మా చెప్పారు కాబట్టి బతికిపోయారు ఏసురాక్తమే. బుద్ధిమంతులైతే చదివించానుగా దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతులను పోలు ఉంటారు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఇంకా మిమ్మల్ని విసిగించడం నాకు ఇష్టం లేదు. వాతావరణం భయంకరంగా వేడిగా ఉంది, ఈరోజు చాలా ఒక్కబోతగా ఉంది. మీ పరిస్థితులు నాకు అర్థమవుతున్నాయి. ఇంకా మిమ్మల్ని ప్రయాస పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్రార్థన చేసుకుందాం. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఇంకా 9 గంటలు కావడానికి 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని తలపోసుకుంటూ, ప్రభువా మందిరానికి వస్తున్నాను కానీ నేను బుద్ధి లేని పని చేస్తానని అంటావా అని ఎవరికి వారి వ్యక్తిగత ఆలోచన పరిశీలన చేసుకోండి అమ్మా. బుద్ధి అంటే గుణం, బుద్ధి అంటే తెలివి, బుద్ధి అంటే వివేచన, గ్రహింపు, బుద్ధి అంటే గుణం, బుద్ధి అంటే వైఖరి. నీ వైఖరి ఎలా ఉంది ఈరోజు? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు సరి చేసుకో. క్రైస్తవుడిని చెప్పుకుంటూ ఒకవేళ బుద్ధి లేని పనులు చేస్తే తప్పు ఒప్పేసుకుందాం. ఇదిగో అయితే బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎలా తప్పు ఒప్పేసుకున్నాడో అలా మనం కూడా ఒప్పేసుకుందాం. అదే మారు మనసు. తప్పును ఒప్పుకుంటమే మారు మనసు, తప్పును కప్పిపెట్టుకుంటాం మారు మనసు కాదు. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. దేవుని ప్రియ సంఘమా, బుద్ధి లేని వాళ్ళే కప్పిపెట్టుకుంటారు. ఆకాను కప్పిపెట్టుకున్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. కప్పిపెట్టుకోకూడదండి, తప్పును ఒప్పుకోవాలి. దావీదు ఒప్పుకున్నాడు, కనికరించబడ్డాడు. చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో పాపాత్మురాలనే స్త్రీ తన పాపను ఒప్పుకుంది, క్షమించబడింది. ఈరోజు మనం కూడా సొంత ఆలోచనలు, స్వబుద్ధిని ఆధారం చేసుకుని సొంత పనులు, వెర్రి పనులు, పిచ్చి చేష్టలు చేస్తున్నాం అని పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడారు. బాప్తిస్మం తీసుకుని బలలో పాల్పములు పొందుతూ, క్రైస్తవుడని చెప్పుకుంటూ, సాక్ష్యాలు చెబుతూ, పాటలు పాడుతూ, వాక్యాలు వింటూ బుద్ధి లేని పనులు చేస్తున్నాము అంటే మనకు మారు మనసు లేదు. అంటే మారు మనసుకు తగిన ఫలము లేదు. యోహాను గారు అందుకని అంటున్నారు, మీరు అలా తలంచుకోవద్దు. మనం కూడా దేవుని పిల్లలను చెప్పుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నామేమో. సుబుద్ధి కలిగి పనిచేసేవాడు అంటండి దావీదు. హెచ్చించబడ్డాడు. ఎంతగా హెచ్చించబడ్డాడు తెలుసా అండి? ఇజ్రాయేలు రాజ్యానికే ఒక రాజు అయ్యాడు. తర్వాత మరలా ప్రార్థన చేయాలి, ఇంతగా నన్ను హెచ్చించుటకు నా కుటుంబం ఏపాటిదయ్యా. అలా హెచ్చించబడ్డానికి గల కారణం అతను ఉన్న బుద్ధి. మన గుణం ఎలా ఉంది ఈరోజు? మన వైఖరి ఎలా ఉంది? యేసునందు విశ్వాసం ఉంచిన మన చేష్టలు, మన క్రియలు, మన పనులు ఎలా ఉన్నాయి? మనం బుద్ధిమంతులమైతే ఆకాశమందు జ్యోతుల పోలు ఉంటాం. అనేక మందికి వెలుగునిస్తాం. ఒక్క దీపం వెలిగించబడితే ఆ దీపం కోటి దీపాలను వెలిగిస్తుంది. సమరయ స్త్రీ అదే చేసింది. సంవత్సరాల తరబడి మనం దేవుని మందిరానికి వస్తున్నామే కానీ మనతో పాటు ఒక్క ఆత్మనైనా, ఒక్కరినైనా ప్రభు సన్నిధి నడిపిస్తున్నామా అంటే మనం బుద్ధిమంతులు కాదనమాట. అరమనసు పొందావు, బండ మీద ఇల్లు కట్టుకున్నావు, కానీ జ్యోతిని పోలేం లేవు.
మనం ఆకాశమందు జ్యోతులను పోలిన వారిగా ఉండాలంటే, చీకట్లో ఉన్న వారి అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ప్రభుని పరిచయం చేయాలి. ఏమంటే మనకున్న సమయాన్ని దుర్వినియోగపరచకుండా మన పనులు మనం చేసుకుంటూనే ఎవరైతే నిరాశ నిస్పృహల్లో ఉన్నారో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, బాధలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుని గురించిన సువార్తను ప్రకటించి ప్రభు సన్నిధి నడిపించడమే మనం జ్యోతులు అవటం అంటే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొందాడు. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు, బుద్ధిమంతుడైతే ఆకాశమందు జ్యోతిని పోలి ఉంటాడు. మనం ఎలా ఉన్నాం ఈరోజు? బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని పనులు, బుద్ధి లేని ఆలోచనలు, బుద్ధి లేని ప్రవర్తన, బుద్ధి లేని మన జీవితం ద్వారా దేవునికి అవమానం. బుద్ధి కలిగి ప్రవర్తించాలి, అప్పుడే ఫలింపు వస్తుంది. స్తోత్ర. కొద్ది నిమిషాలు అందరం కలిసి ప్రార్థన చేద్దామండి. మీ అందరికీ టైం ఇస్తున్నాను. ఎవరికి వాళ్ళు స్వపరిశీలన చేసుకోవాల్సిన టైం అండి ఇది. హిజ్కియా ఎంతోసేపు ప్రార్థన చేయలేదండి. యెషయా గదిలో నుంచి నడిమిషాలకు బయటికి వెళ్ళే లోపే మళ్ళీ సమాధానం వచ్చేసింది. తప్పులు ఒప్పుకున్నాడు, అక్కడ పరిశీలన చేసుకున్నాడు, కన్నీరు విడిచి తను పరిశీలన చేసుకున్నాడు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎక్కడ తప్పిపోతున్నాం, ఏ విషయంలో మనం తప్పిపోతున్నాం, ఎక్కడ దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం, ఎక్కడ చేయరాని పనులు చేసి దేవునికి దుఃఖం పుట్టిస్తున్నాం, ఆలోచన చేసుకుందాం. మన మనసాక్షి మనకు చెప్పుద్దండి. మనం ఏంటో ఎవరికి తెలియదు, మన మనసాక్షికి తప్ప. మన మనసాక్షి చెప్పుద్ది మనం ఎలాంటి వాళ్ళం. స్తోత్రం, స్తోత్రం. మన మనసాక్షిని సరి చేసుకుందాం. వాత వేయబడిన మనసాక్షి అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, బుద్ధి లేని పనులు చేస్తున్నాను ప్రభువా, మమ్మల్ని క్షమించండి తండ్రి. తండ్రి, నాకు బుద్ధిని దయచేయండి ప్రభువా. మీ ఆలోచన మాకు క్షేమం తండ్రి. ఆలోచనకర్త, విశ్వాసానికి కర్త. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. ఆయన యోచనలు మనకెంతో క్షేమం అండి. స్తోత్రం, 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 స్తోత్రం. యథార్థముతో కూడిన ప్రార్థన. యథార్థవంతుల ప్రార్థన అంటేనండి ఆయనకు ఆనందం అంట. ఒప్పేసుకుందాం. మనుషుల దగ్గర ఒప్పుకుంటాక బాధపడాలి, కానీ జీవం కలిగిన దేవుని దగ్గర ఒప్పుకుంటాక బాధ ఎందుకండి? స్తోత్రం. మనుషులైతే అలర చేస్తారు, గేలి చేస్తారు, విమర్శిస్తారు. దేవుడు అలా చేయడం. తూర్పుకి పడమని ఎంత దూరంగా ఉన్నదో సముద్ర గర్భంలో అంత దూరంగా పడేసాడంట మన అతిక్రమాలు. అంతే. ఇంకా మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకోడు యేసయ్య. అది ఆయనలో ఉన్న గొప్పతనం. కానీ మనుషులైతే గుచ్చి 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 రేపుతూ ఉంటారు. అందుకని మనుషుల దగ్గర ఒప్పుకోవద్దు మన స్వభావం. దేవుని దగ్గర ఒప్పుకుందాం. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి అంటే దాని అర్థం ఒకరితో ఒకడంటే యేసయ్య. దేవుడు ఒక్కడే. ఒకరితో ఒకరు పాపములు ఒప్పుకుంటే మనము యేసయ్యతో మన పాపాలు చెప్పుకోవాలి. క్షమించయ్యా, ఏదో ఆందోళన బట్టి, ఆవేదన బట్టి, తెలియని బుద్ధిహీనతను బట్టి నేను ఆ తప్పు చేశాను ప్రభు అని ఒప్పేసుకుందాం. తప్పేందుకు మరి తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకోలేదండి, మురుకు వాసన అని కౌగిలించుకున్నాడండి. ఆశ్చర్యం. అదే ప్రేమ అంటే. ప్రేమ పైరూపాన్ని చూడదు, ప్రేమ పైరూపాన్ని చూడదు. తండ్రి ప్రేమ చూడండి. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి, కానీ నా కొడుకు వస్తాడు, ఈ వయసులో ఇంత ఏజ్లో ఇంత హైట్ ఉంటాడు, అని ప్రతి సంవత్సరం వస్త్రాలు పుట్టిస్తున్నాడంట. ఈ సంవత్సరం నా కొడుకు వస్తాడు, ఈ సంవత్సరం నా కొడుకు వస్తాడు. బంగారం సిద్ధపరిచాడంట, జోళ్ళు సిద్ధపరిచాడంట, నా బిడ్డ వస్తాడు ఏ నాటికైనా. అబ్బబ్బబ్బబ్బా, ఎంత ప్రేమండి. తప్పిపోయిన మనందరి కోసం కూడా యేసయ్య అలాగే ఎదురు చూస్తున్నాడు.
లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చాచి ఉన్నాడంట. ఒక మాట గుండెలు పగలగొట్టేస్తుందండి. దినమెల్లా చేతులు చాచి భారం చేత, నా బిడ్డ రా నా దగ్గరికి, ఎందుకు అలా లోకంలో తిరుగుతావు, ఎందుకు లోక సంబంధమైనవి వెంబడిస్తావు, నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టినోడు నేనున్నాను ఇక్కడ, నా దగ్గరికి రా అంటాడంట ఆయన. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. 9 గంటలు అవుతుంది, ముగిస్తున్నాను. ప్రార్థన. ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో బుద్ధి లేని పని చేసావో, ఆ స్థితిలో నుంచి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. వచ్చాయి తప్పైన కుమారుడు తండ్రి ఎందుకు వచ్చినట్టు. ఆ వ్యర్థ ప్రయత్నాలు విడిచిపెట్టాయి, వ్యర్థమైన పనులు విడిచిపెట్టాయి, వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెట్టాయి. అది బుద్ధి లేని పనులు అవి. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారో తర్వాత నేర్చుకుందాం. బుద్ధి కలిగిన వాళ్ళైతే మారు మనసు పొందుతారు. మారు మనసు పొందుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్యము ద్వారా ఈరోజు నాతో మాతో మాట్లాడావు ప్రభా, నీ వందనాలు. నిజమే తండ్రి, నీ వాక్యం వింటున్నామే కానీ గ్రహింపు లేదయ్యా. నీ వాక్యం వింటున్నామే కానీ వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకుని మమ్మల్ని మేము సరిచేసుకున్న బ్రతుకులు లేదు ప్రభువా. వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తున్నాం ప్రభువా. రాతి నేల, ముండ్ల పొద నేల, త్రోవ పక్క నేలను పోలుంటున్నాం ప్రభువా. మా బ్రతుకులు అందుకని ఫలింపు లేదు, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. ఒక మంచి నేల అనుభవం అయ్యా, ఎంత అద్భుతంగా 30 60 100 ఫలింపు పొందింది. కారణం ఏంటంటే వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా జీవించే నేల కాబట్టి. ఈ రోజున బుద్ధి కలిగినటువంటి స్థితి మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, మా జీవితంలో మా కుటుంబాల అభివృద్ధి ఎందుకు లేదంటే ఈరోజు మీరు మాట్లాడారు. మా బుద్ధి లేని కార్యాల వల్ల, మా బుద్ధి లేని పనులు బట్టి, బుద్ధి లేని మాటలను బట్టి, మా బుద్ధి లేని ప్రవర్తనను బట్టి మీకు ఎంత దుఃఖం పుట్టిస్తున్నామో కదా ప్రభువా. మీ గాయాలను రేపుతున్నాం కదా ప్రభువా. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ అయ్యా, సరైన ప్రవర్తన లేకుండా, సరైన వైఖరి లేకుండా, సరైన బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాం. బుద్ధి లేని పనులు చేసి అయ్యా మా జీవితాన్ని పత్రం చేసుకుని అయ్యా మీ నామానికి అవమానం, అపకీర్తి పాలు చేస్తున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించాయా. మా బుద్ధి లేని మనసును బట్టి తండ్రి సన్నిధిలో ప్రభు క్షమాపణ అడుగుతున్నాం ప్రభు. నన్ను, నా ఆత్మ బిడ్డలని ఎవరైతే పొరపాట్లు చేశారో, తెలిసి తెలియక ఆందోళన విని, ఆ వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని, చెప్పుడు మాటలు విని ఎవరైతే తండ్రి చేయరాని కార్యములు చేశారో తండ్రి, అవన్నీ బుద్ధి లేని కార్యాలేనని ఈరోజు మీరు మాట్లాడారు ప్రభు. తండ్రి మాకు బుద్ధిని దయచేయండి తండ్రి. అయ్యా, వినుబుద్ధిని దయచేయండి ప్రభు. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన ఆత్మను దయచేయండి ప్రభు. తండ్రి, క్రీస్తు యేసునికి కలిగిన మంచి మనసు మాకు దయచేయండి ప్రభు. మారు మనసు లేని బతుకులు ప్రభు మావి. అయ్యా మాది నిజమే తండ్రి, మా నివాసాలు ఇసుక మీద కట్టుకున్నాం ప్రభు. అందుకని కూలిపోతున్నాం. గాలేస్తే కూలిపోతున్నాం, తుమ్మితే తగ్గితే ఊడిపోయే బ్రతుకులు ప్రభు మావి. మా విశ్వాసం సరైనదిగా లేదు ప్రభు. మా ప్రార్థన జీవితం సరైనదిగా లేదు నాయన. బండ మీద కట్టుకున్న అనుభవాన్ని మేము కలిగి లేకపోతున్నాం ప్రభు. బుద్ధిహీనులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇకనైనా బుద్ధి కలిగి బండ మీద మైలు కట్టుకోవడానికి సహాయం చేయండి నాయన. అయ్యా, జ్యోతులను పోలిన వారి బుద్ధిమంతులు అయితే ఆకాశమందు జ్యోతులను పోలిన వారి ప్రకాశించేదరని మాట్లాడావు. ఈ రోజున మా జీవితాల్లోనే వెలుగు లేదు ప్రభు. ఇంకెక్కడ మేము ప్రకాశిస్తాం ప్రభు? మా జీవితంలోనే వెలుగు లేదు ప్రభు. అయ్యా, ప్రకాశించేవారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అనేకులకు వెలుగుగా, అనేకులకు మాదిరిగా ఇది క్రైస్తవ జీవితం అంటే అనేటటువంటి స్థితిలో మా బ్రతుకు ఉండాలి ప్రభు. మా ఆత్మీయ జీవితం ఉండాలి ప్రభు. తండ్రి, ఎంతవరకు తండ్రి మీ దీర్ఘశాంతాన్ని మేము నిర్లక్ష్యంగా తీసుకోవాలి? మా పట్ల మీరు దీర్ఘశాంతం వహిస్తున్నారంట. అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. దాన్ని మేము చులకన చేస్తున్నాం ప్రభు. దాన్ని మేము నిర్లక్ష్యం చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించు ప్రభు. పరలోకమందున్న మా తండ్రి, మమ్మల్ని క్షమించిన ఆయన, క్షమించు తండ్రి. ఇకనైనా బుద్ధి కలిగి ప్రవర్తించడానికి సహాయం చేయండి ప్రభు. దావీదు వలె సుబుద్ధి కలిగి నడుచుకునే కృప మాకు దయచేయండి. మా చేతికి వచ్చిన పని ఏదైనా తండ్రి
శక్తి లోపం లేకుండా చేసి కృప మాకు దయచేయండి ప్రభువా. దావీదు వల్ల అంచెలంచెలుగా ఎదగాలంటే దావీదు బుద్ధి కలిగి నడుచుకున్నాడు కనుక యెహోవా అతనికి తోడై ఉండెను. ప్రభు నీవు తోడుంటే మాకు ఎంతో ఆశీర్వాదం కదా ప్రభువా. బుద్ధి నిన్ను కాపాడుతుంది అంటున్నావు, బుద్ధిమంతులే విని గ్రహిస్తారంటున్నావు, విని లోబడే కుమారుడే బుద్ధిమంతుడు అంటున్నావు. ఈ రోజున తండ్రి నీ ఉపదేశమును విని నీ బిడ్డలు ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారో వారే బుద్ధిమంతులు. ఈరోజు ఉపదేశం విని గట్టిగా పట్టుకున్న వారే బుద్ధిమంతులు. ఈరోజు ఉపదేశం విని తమ్ముడు సరి చేసుకున్న వారే బుద్ధిమంతులు. ఈరోజు నీ వాక్యము ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభు చేరవచ్చిన బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలు చాలా మంది ఉన్నారు అయ్యా. నా అనుదిన ప్రార్థన ఆదివారం ఆరాధనకు వచ్చేవారందరూ ఉపవాస ప్రార్థనకి రావాలని అయ్యా ఖచ్చితంగా వస్తారని నమ్ముతున్నానయ్యా. విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల అవిధేతను బట్టి మన్నించండి. మరొక అవకాశం తరుణం బిడ్డలకు దయచేయండి. అలాగే తండ్రి ప్రతి ఆదివారం మానక కుటుంబ సమేతంగా మందిరానికి వచ్చే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని. ఈరోజు ఉపవాస ప్రార్థన మీ నామానికి మహిమకరంగా జరిగించారు. అలాగే రేపు ఆరాధన కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించారు. మంచి వాతావరణం దయచేయండి. చాలామంది వ్యాధిగ్రస్తులకు ఉన్నారు, రోగగ్రస్తులకు ఉన్నారు. ఈ వాతావరణం వల్ల జలుబులు, దగ్గులు, ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్లు, జ్వరాలు, భయంకరమైన రక్తహీనత, ప్రభు అనేక రోగాల చేత పీడింపబడుతున్న వారు ఉన్నారు అయ్యా. ప్రతి వ్యక్తిని బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యక్తిని బట్టి యేసు నామములో ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగునుగాక. యేసు నామములో ఆరోగ్యం కలుగునుగాక, కృపాక్షేమం కలుగునుగాక. సహాయం చేయండి. మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వరకు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనున్న సహవాసం, వాక్యం విని తమ హృదయాలను సరి చేసుకున్న బిడ్డలందరికీ, కృపామినిస్ట్రీ సంఘ బిడ్డలందరికీ, మన గ్రామానికి, మన దేశానికి, దేశ ప్రజలందరికీ, సకల కొడి పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.